రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు. చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన 15 రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపంలో కనిపించింది ఖచ్చితంగా. అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా. కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే, నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి. చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి. నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా. అలాగే పాల్మాలిన లోకమందు అవమానమొకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చేదేలా. నన్నెవరో అవమానించారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. విశ్వావసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే. ఏది నువ్వు ఆలోచించుకో, నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసుకెడితే ప్రకేళికలన్ పగిలింపరమ్మికన్ అన్ని రకాల పజిల్స్ ప్రకేళికలన్నింటినీ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది. మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి. మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే, వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, నువ్వు కంగారు పడవు. సంపద పోయింది మళ్ళీ వస్తుంది, అధికారం పోయింది మళ్ళీ వస్తుంది, సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది, ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది. అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది, కంగారు పడద్దు. ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది మన సంస్కృతిలో ఉంది. అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా. ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అనడానికి వీలు లేదు అంటుంది. అంటే తాతగారు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మనవడైన ఇంట్లో పుట్టాడయ్యా అని చెప్పడం. ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారు, కానీ పూర్వం అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు, మా అమ్మ పేరే పెట్టేవారు. వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు. అది మన సంస్కృతి. అందుకే శిశిర ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి. పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది, పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది, పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది, పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి, పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆశావాదమే ఉగాది, ఆశావాదమే ఉగాది. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేలా. పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేలా. నవకోరక రాగము నవకోరక రాగము కోకిలమ్మయే హేళగ పాడుచున్నది. నవకోరక రాగము కోకిలమ్మయే హేళగ పాడుచున్నది. ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్ ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్.